అందరికీ నమస్కారం. ఆంధ్రనాయక శతకం నుండి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అచటలేవని కదా అరచేత చరచి క్రుద్ధత సభాస్తంభంబు దానవేంద్రుండు. అచటలేవని కదా అస్త్రరాజం వేసి గురుసుతుండు ఉత్తరోదరమునందు. అచటలేవని కదా అతి కోపిననిచి పాండవులున్నవనికి కౌరవ కులేంద్రుడు. అచటలేవని కదా ఆత్మీయ సభను ద్రౌపది వల్వలోడ్చి సర్వధ్వజుండు. లేక చోటులను కల్గలేది ముందు కలవు కేవలమిచ్చోట కల్గుటరుదే. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. నీవు ఎక్కడా ఉండవు అనే భ్రమతో రాక్షసరాజు హిరణ్యకశిపుడు స్తంభాన్ని పగులగొట్టి చావును కొని తెచ్చుకున్నాడు. అలాగే ఉత్తర గర్భంలో బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించి తన నాశనాన్ని తానే కలిగించుకున్నాడు. అడవిలో ఉంటున్న పాండవుల వద్దకు కోపిష్టి అయిన దుర్వాసుని పంపాడు దుర్యోధనుడు. మళ్ళీ అతగాడే నీవు లేవనుకొని ద్రౌపదిని నిండు సభలో తన సోదరుని చేత వస్త్రాలను లాగించి అవమానించాడు. కానీ ఆయా ప్రదేశాలలో నీవు ప్రత్యక్షమై నీ మహిమలను చూపావు. అలాగే మొదటి నుండి శ్రీకాకుళంలో కొలువై ఉన్న నీవు ఇక్కడే ఉండుట ఆశ్చర్యము కానేరదు స్వామి. నీ జ్యేష్ఠపుత్రుడు ఎన్నికకు రాని అశాశ్వతపు పనుల్ సేయు సంతతము జగతి వేరొక ముద్దు కుమారుడు. అందరి మోహలతల స్త్రీ పురుషుల లంకెబెట్టు. నీ తలోదరి లోకమాత పక్షాపక్ష దృష్టి చెంచల వృత్తి తిరుగుచుండు. నీవనన్యకృతాది నిబిడ మాయా విధానుల చేయుదు యౌవరి తొలగనీక. ఒకరి కంటే గుణాధికులొకరు మీరు ఇంత చక్కన తెలిసి మీ ఇంటి వరుస. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. లోకాలను సృష్టించే నీ కొడుకు బ్రహ్మ చేసే పనులన్నీ అశాశ్వతాలే. అది నీవు కాదంటావా? ఇక నీ మరో కొడుకు మన్మథుడు స్త్రీ పురుషులు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యే విధంగా చేస్తాడు. నీ భార్య అంతకంటే ఘనంగా స్థిర స్వభావం లేనిదై తిరుగుతూ ఉంటుంది. ఇంకా నీవంతుగా అందరినీ అమితమైన మాయా మోహావేశాలలో పడేట్లుగా చేస్తావు. ఆహా, మీ కుటుంబంలోని వారు ఒకరికంటే మరొకరు ఘనులే. మీ కుటుంబ గౌరవం ఏ పాటిదో మాకు తెలిసిందిలే స్వామి. కన్నవారల మున్ను కారాగృహంబున విడిచి పారితివి నీ కడిమి ఏమి. పగవాడు పురిటిలో పట్టి ఎత్తుకపోవ తమకించుచున్న నీ ధైర్యమేమి. ముద్దు మన్మని గోప్యముగా నాడు బంధింప తెలియనట్లున్న నీ తెగువ ఏమి. వైరి ధాటికి ఓడి వనధి మధ్యమునందు ఇలుగట్టుకున్న నీ బలిమి ఏమి. ఎరిగి తిరిగెన్నడెన్నడో తరిగెరింగి ఒరుల నడచితివి అది ఏమి భరము నీకు. చిత్త
చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. కన్న తల్లిదండ్రులను చెరలో విడిచిపెట్టి రేపల్లకు చేరుకున్నావు. శంబరాసురుడు పురిటిలోనే నీ పుత్రుడైన ప్రద్యుమ్నుని అపహరించుకొని పోతే మనుమడైన అనిరుద్ధుని బాణాసురుడు బంధిస్తే ఎరగనట్లు నటించావు. శత్రువులు దాడి చేస్తే వెన్ను చూపి సాగర మధ్యంలో ద్వారకను నిర్మించుకున్నావు. అంతేగాని నీ ధైర్య సాహస పరాక్రమాలు చూపలేదు. ఎప్పుడో నీకు కుదిరినప్పుడు అదను చూసి శత్రువులను నాశనం చేశావు. అది నీకు భారం కాలేదా స్వామి? నాగలి రోకలన్నంకు ఇచ్చి నాగలి రోకలి అన్నకు నిచ్చి శంఖాది పంచాయుధములేవు పట్టినావు. తాటి టెక్కెంబు కోల్తల పెద్దకెత్తించి గరుడ ధ్వజం వీవు కట్టినావు. వెలరాని కరవోని ఒలువ జ్యేష్ఠునకిచ్చి కనకాంబరం వీవు కట్టినావు. మద్యము అగ్రజునకు మత్తిల ద్రావించి జున్ను పాల్ పెరుగీవు జుర్రినావు. తగవలివే అన్నదమ్ముల ధర్మమీవే తీర్పవలెగాని మరియుండు తీర్పగలడే. చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. నీవు బహు నేర్పరివేనే. నాగలి రోకలి నీ అన్నకు ఇచ్చి శంఖు చక్రాలు వంటివి పంచాయుధాలను నీవు చక్కగా గ్రహించావు. రణంలో తాళధ్వజమును పాపం నీ అన్న బలరామునికి ఎత్తించి నీవు మాత్రం గరుడ ధ్వజాన్ని ధరించావు. పనికిరాని వస్త్రమును అన్నకు చుట్టబెట్టి నీవు విలువైన పట్టు వస్త్రాన్ని చుట్టుకున్నావు. అన్నను మత్తులో ముంచివేసి నీవు పాలు పెరుగు వెన్న జున్నులను దొంగవలే జుట్టుకున్నావు. అన్నదమ్ముల మధ్యనున్న ఈ భేదమును నీవు తప్ప మరొకరు తీర్చలేరు కదా. పక్షంబు కలదండ్రు పాండుపుత్రుల యందు పాండవుల్ పడినట్టి పాటులేమి. పూర్వజన్మమునందు పూజించే గజమండ్రు గజరాజు పొందిన గాసియేమి. అలకు చేలునకు బాల్య స్నేహితుడవండ్రు నిరికు చేలుడు పడ్డనెవ్వలేమి. ప్రహ్లాదుడు ఆ జన్మ భక్తియుక్తుడండ్రు ప్రహ్లాదుడుందిన బాధలేమి. ఎంత ఆలస్యమున వారినేలినాడవు ఇట్టిదే నీ దయారసంబు ఎంచి చూడ. చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. నీవు పాండవుల పక్షపాతివి అని విని ఉన్నాను. మరి అలాంటప్పుడు వారెన్నో కష్ట నష్టాలు పడుతూ ఉండడానికి కారణమేంటి? గజరాజు నీకు భక్తుడు అని అంటారు, కానీ అతనికి కలిగిన కష్టములు ఎలాంటివో ఎవరికి తెలియదు. పాపం కుచేలుడు పరమ బీదవాడు, పైగా నీ బాల్య స్నేహితుడు, కానీ అతడు ఎన్ని కష్టాలను పొందలేదు. ప్రహ్లాదుడు పుట్టుక నుండియే నీకు పరమ భక్తుడు, కానీ అతడిన్ని పాట్లు పడ్డాడు. నిన్ను దీన దయాళుడవని అంటారే, కానీ నీ భక్తుల పాట్లు నీవు ఎప్పటికీ తీర్చావు. దీని ద్వారా నీకు భక్తులు అంటే ప్రేమ లేదని తెలుస్తూ ఉన్నది కదా. నీ భక్తులను నీవు ఆలస్యంగా కరుణిస్తావు అని ఇందువల్ల అర్థమవుతుంది.